హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అవుతుందని దానిపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున. అయితే మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన సిద్దిపేటలోని అరపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో వచ్చేసి రైతులకు రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 68 లక్షల రైతులకు 3,446 కోట్లు అయితే జమ చేయడం జరిగింది లబ్ధిదారులకు. తొలి ఎకరానికి 6,000 విడతల చేయడం జరిగింది అనమాట. సో ఆదివారం సోమవారం ఈ రకంగా అయితే చాలా మంది అయితే పైసలు అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది అనమాట. సో కొంతమందికి డబ్బులు పడని వారు ఏం చేయాలంటే, రైతు భరోసా పడని వారు తమ బ్యాంక్ అకౌంట్లో రెన్యువల్ చేసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారనమాట. అంటే బ్యాంకులకు వెళ్ళి ఈ పని చేయించుకుంటే వెంటనే సొమ్ము అందుతుందని సూచించారు. కొంతమంది రైతులు తమ అకౌంట్లు రెన్యువల్ చేసుకోలేదని వీరికి నిధులు అధికారులు నిలిపేసినట్లు చెప్తున్నారు. ఎందుకంటే బ్లాక్ అయినటువంటి అకౌంట్లను రైతులు వెంటనే రెన్యువల్ చేయించుకోవాలన్నారు. బ్యాంకుల ముందుగానే రైతులకు సమాచారం అందించాలని బ్యాంకులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల తుమ్మల ఫైర్ అయ్యారు. ఎందుకంటే వారి బ్యాంకు ఖాతాలు వెంటనే పునరుద్ధరించాలి, పెట్టుబడి సాయం జమ చేయాలని బ్యాంకు అధికారులను అయితే ఆదేశించారనమాట. రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపైన ఉందని చెప్పేసి, ఎలాంటి సమాచారం లేకుండా నిధులు ఆపేయడం సరికాదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమందికి రావడం లేదనమాట. రాష్ట్రంలో దాదాపు 4,405 మంది రైతులకు అందాల్సిన దాదాపు ఇదైతే 2,18,96,556 సాయానికి బ్రేక్ పడింది అనమాట. ఈ పైసలు అన్నది అకౌంట్లో అయితే డబ్బులు జమ కాలేదంటున్నారు. రైతు భరోసా అందకపోవడం రైతులు వెళ్లి వ్యవసాయ అధికారులు సంప్రదించారు. దీంతో బ్యాంక్ అకౌంట్లు రెన్యువల్ చేసుకోకపోవడం వలన నిధులు జమ కాలేదని చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకున్నారా లేదా అది కూడా చూడండి. రైతులకు వెంటనే సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు తొలి విడత ఆల్రెడీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది మొత్తం 45 రోజుల్లో ఈ కార్యక్రమం అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. తొలి విడత వచ్చేసి రైతులకు నేరుగా రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. చాలా మంది అంటున్నారు మాకు రైతు భరోసా పైసలు అనేది ఇంకా రాలేదని అంటున్నారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు కదా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఇక అదేవిధంగా మీకు ఒకవేళ రైతు భరోసా సంబంధించి వచ్చిన వారు ఎన్ని ఎకరాల వరకు ఉంటే ఎన్ని పైసలు వచ్చాయని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా రాని వారు మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ జిల్లాకు సంబంధించి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయానికి అకౌంట్ అనేది ముఖ్యంగా అంటే రన్నింగ్లో ఉంచుకోవాలి. దాంతోపాటు కొంతమంది అకౌంట్లు అనేది ఏదైతే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ కాకపోవడం అయితే ఉందన్నమాట. ఇటువంటి కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి, అటువంటి సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది నేరుగా మీ బ్యాంకు సంబంధించి వెళ్ళి తెలుసుకోండి. అదేవిధంగా ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే సరి చేసుకోవడానికి వ్యవసాయ అధికారి దగ్గరికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. కొంతమందికి మెసేజ్లు కూడా వస్తున్నాయి, కొంతమంది మెసేజ్లు అయితే రావడం లేదంటున్నారు. సో ఒకసారి చాలామంది ఇక పడ్డాయి కావచ్చులే అనుకొని అలాగే ఉంటున్నారు. అలా కాకుండా నిర్లక్ష్యం చేయకుండా టైం ఉన్న టైంలోనే వెళ్ళి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వచ్చిందా లేదా అని కన్ఫామ్గా తెలుసుకుంటే డబ్బులు పడ్డా లేదా తర్వాత ప్రాసెస్ అయిందనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. పిఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది కదా 22వ విడతకు సంబంధించి. సో చాలా మందికి ఈ నెలలోనే మనకు 2 రకాల పథకాలకు సంబంధించిన నిధులు అనేది జమ కావడం జరిగింది. మిగతా వారికి రైతులు వచ్చేసి కొత్త రూల్స్ ఏంటనేది విడుదల చేశారు. సో గతంలో ఏం చెప్పారంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేషన్ వెంచాలు ఉండే కదా. సో వారందరికీ ఫస్ట్ మనకు వానాకాలం సీజన్లో తీసేస్తారు. తర్వాత వచ్చేసి ఇటీవల కాలంలో ప్రభుత్వం సర్వే చేస్తుందని చెప్పారు. దాని తర్వాత వచ్చేసి ఎవరైతే యాసంగికి సంబంధించి కావచ్చు శాటిలైట్ మ్యాప్ సర్వే అన్నారు. తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వారీగా పెంచుకుంటూ విడతల వారీగా అని చెప్పేసి ఆ రూల్స్ కూడా చేంజ్ చేశారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఏదైతే 9,000 కోట్లు ఇవ్వాలి కాబట్టి 45 రోజుల టైం, అదేవిధంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడతలు అయితే రిలీజ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైతుకు 1 ఎకరం 2 ఎకరాలు వివిధ చోట్ల ఉన్నా కూడా పాస్ పుస్తకాలు వేరుగా ఉంటే ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని 1 ఎకరం ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందికి మాత్రం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఎంతమందికి పేర్ల మీద అంటే రైతులకు సంబంధించి రైతు భరోసా పుస్తకాలు అంటే పట్టాలు ఉన్నాయో వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి అప్డేట్స్ కూడా రావడం జరిగింది. కొంతమందికి వచ్చాయని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ అయితే కావడం అయితే జరిగిందనమాట. మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయన్న దానిపైన అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరొక 20 రోజుల్లోనే ఏదైతే ఈ రైతు భరోసా అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అది కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు, తర్వాత 3 విడతకు సంబంధించి 3, 4, 5 అలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు యాసంగి సంబంధించినటువంటి పైసలు అనేది రిలీజ్ అయితే కాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే 9,000 కోట్లు ఈసారి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారంటూ అప్డేట్స్ అయితే అందడం అయితే